ఇత్తడి అనగానే సామాన్యుడికి పుత్తడితో సమానమనే చెప్పుకోవచ్చు. అంతేకాదు ఆడపిల్ల పుట్టిన నుంచి మెట్టినింటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇత్తడి సామానులతో పంపించడం భారతీయ ఆచార సాంప్రదాయాల్లో మనం చెప్పుకోవచ్చు. అంతేకాదు రాజుల నుంచి సామాన్యుడి వరకు ప్రతి ఒక్కరు కూడా ఇత్తడిని ఒక ప్రెస్టీజియస్ వస్తువుగా ఫీల్ అయ్యేవారు. అయితే ప్రస్తుత కాలంలో మనం చూసినట్లయితే సాంకేతిక వినియోగం పెరిగిన తర్వాత ప్లాస్టిక్ కావచ్చు, ఫైబరు, అదేవిధంగా సిల్వరు, స్టీల్ అన్నీ వచ్చిన తర్వాత ఇత్తడి కొంత ప్రాముఖ్యత తగ్గినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఇత్తడి సామాన్లు తయారు చేసే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఇత్తడి సామాన్లు వాడేవాళ్ళు కూడా ఉన్నారు. అలాగే మనం టెంపుల్స్లో చూసుకోవచ్చు. అదేవిధంగా టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు పువ్వులు పట్టుకెళ్ళే వాళ్ళు, పండ్లు పట్టుకెళ్ళే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇత్తడి సామాన్లు వాడే సాంప్రదాయం అయితే ఇప్పటికీ కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం మనం ఇత్తడి గురించి ఎందుకు మరి స్పెసిఫిక్గా మాట్లాడుతున్నామంటే ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా ఇత్తడి సామాన్లు తయారు చేసినటువంటి కుటీర పరిశ్రమ విజయనగరం జిల్లా మెరకముడిద మండలం బుధరాయి వలసలో అయితే ప్రారంభమైంది. ప్రస్తుతం మనం అక్కడ ఉన్నాం. అయితే ఇత్తడి ఈ కుటీర పరిశ్రమ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది, ఇత్తడి సామాన్లు తయారు చేసే వారి జీవనాధారం ఏ విధంగా మారుతోంది, ఇప్పటికీ కూడా అంటే ఇత్తడికి ఆ ప్రాముఖ్యత ఉందా అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే పూర్వకాలం అంటే విజయనగరంలో ఉన్నటువంటి బొబ్బిలి రాజులు కావచ్చు, విజయనగరం రాజులు కావచ్చు, ఈ బుధరాయి వలసలోనే ఇత్తడి సామాన్లు తయారు చేయించి పట్టుకెళ్ళేవారు. ఇక్కడే కాదు, అటు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి సామంతరాజులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ బుధరాయి వలసలోనే మొట్టమొదటిసారిగా ఇత్తడి సామాన్లు తయారు చేసి పట్టుకెళ్ళేవారంటే అతిశయోక్తి కాదు. సో ప్రస్తుతం మనకి ఇత్తడి సామాన్లు తయారు చేసినటువంటి బుధరాయి వలసలో ఉన్నాం. ఇత్తడి సామాన్లు తయారు చేసే వాళ్ళు మన దగ్గర ఉన్న వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అప్పట్లో రాజులు కూడా మీ దగ్గర తయారు చేయించి తీసుకెళ్ళేవారు మీ ఊర్లో. సో ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఇప్పుడైతే మాత్రం బాగా తగ్గిపోయిందండి. ప్రొడక్షన్ బాగా తగ్గిపోయింది. అదే అలాగా మార్చుకోలేక ఇది లేక అలాగా జీవిస్తున్నాం అనమాట. అదే ఉన్నదాంతో అలాగా జీవనోపాధి గడుపుతున్నాం అనమాట. అయితే చాలామంది చెదిరిపోయారండి. ఈ వృత్తి పరంగా పని జరక్క, ఈ రాబడి రాక చాలా జనం చాలామంది మార్చేసి వృత్తి మార్చేసి ప్రైవేటు ఊర్లు వెళ్ళిపోయారండి. అది జరిగేది విషయం. అంటే మీ వయసుకి మీకు తెలిసినంత వరకు ఇక్కడ తయారు చేసిన సామాన్లు ఎక్కడి వరకు మీరు అంటే ఈ సరఫరా చేసేవారు? మేము సరఫరా అంటే ఇవతల పాలకొండ చేసేవాళ్ళం అండి, రాజాం చేసేవాళ్ళం, తర్వాత విజయనగరం, చీపురుపల్లి, శ్రీకాకుళం అన్ని దగ్గరలకి సరఫరా, సాలూరు, బొబ్బిలి అంతలాగా పంపించుతుండేవాళ్ళం అండి. మాకు తెలిసిన తర్వాత ఇక్కడ గంగాడ అని ఊరు ఉన్నదండి. అక్కడ వ్యాపారస్తులకు కూడా పంపించేవాళ్ళం అండి ఇక్కడ నుండి. అయినా ఇప్పుడు పూర్తి తగ్గిపోయిందండి. అసలు మొత్తం ఎంతమంది ఉండేవారు మీ ఊర్లో? మా ఊర్లో ఇప్పుడు అప్పుల్లో 250 మంది వరకు ఉండేవాళ్ళం అండి. ఈ వృత్తి కుటుంబాలే ఉండేవారండి. అటువంటిది ఇప్పుడు కనీసం ఒక 50 కూడా లేదండి, 30-40 ఉంటారండి. అంతే, అంతా చెదిరిపోయారండి. అయినా పురాతన ఉండి వాళ్ళు ఇది తప్పక చేస్తున్నారు, కానీ కుర్రాళ్ళు ఎవ్వరూ లేరండి ఇప్పుడు ఈ వృత్తిలో. అది పరిస్థితి. మీరు చెప్పండి, అంటే మీ తండ్రి దగ్గర నుంచి, మీ తాతల దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా మారింది ఇత్తడి సామాన్లు? అంటే వ్యాపారం కావచ్చు, అదేవిధంగా తయారు చేసే విధానం కావచ్చు. తయారు చేసే విధానం అయితే మాత్రం మారిందండి. టెక్నాలజీ మారిందని మిషనరీస్ పెట్టాం. ఇంతకుముందు ఏంటంటే చేతితో మొత్తం హ్యాండ్ వర్కే ఉండేది. ఇప్పుడు వెల్డింగ్ అని, గ్యాస్ వెల్డింగ్ అని, నెక్స్ట్ మిషనరీ అని మారిన గిట్టుబాటు ధరలు లేక మాతో పాటు మేము నేర్చుకుంటున్నాం. మా పిల్లలు కానీ, మా వాళ్ళు కానీ మరి ఉన్నారు. మాతో పాటు ఉన్నవాళ్ళు కూడా, కుర్రోళ్ళు కూడా వేరే వృత్తుల్లోకి మారిపోయారు అన్నమాట. గిట్టుబాటు ధరలు లేక అసలు సరుకు సేల్స్ తక్కువ, ధరలు తక్కువ, దానివల్ల సుఖం లేదు, తక్కువ. దీనివల్ల నాణ్యత ఎలా ఉంది అప్పటికి ఇప్పటికి? నాణ్యత అయితే మాత్రం క్వాలిటీ ఓకే, బాగానే ఉంటుందండి క్వాలిటీ విషయంలోనే. కానీ నాణ్యత విషయంలోనే బాగానే ఉంటుంది కానండి, మరి ఈ వాడే విధానం తక్కువ అయిపోయింది. మొత్తం ఎంతోమంది పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ఒక 50-60 కేజీలు, 100 కేజీలు అలా స్తోమతను బట్టి పెట్టుకునేవారు. ఇప్పుడు మరి ఇంకా అలాంటిది ఏం లేదు. కనీసం పళ్ళు చుంబు కొన్ని దాఖలాలు కూడా లేవు. ఎవరు ఏదో ఎక్కడ ఉన్నా షాపులోకి వెళ్ళి కొనేసుకోవడం. అది అయిపోయి స్టీల్ వాడకం, సిల్వర్ వాడకం పెరిగిపోవడం వల్ల బాగా ఇది తగ్గిపోయింది. అంటే ఇప్పుడు దీన్ని ఎక్స్పోర్ట్ చేయడం ఇటువంటి గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా ఇంతకుముందు మీరు ఏమైనా అర్జీ పెట్టుకున్నారా, మాకు ఇలా సపోర్ట్ చేయండి? చెప్పాము చాలా వరకు, చాలాసార్లు గవర్నమెంట్కి, చాలాసార్లు ఇలాగ మీడియా ద్వారా గేటి మనం లోన్స్ విషయంలో కానీ అన్ని విధాలుగా ట్రై చేసాం కానీ ఏ విధంగా కూడా మనకి ఏ విధంగా ఏ సపోర్టు లేదు. అంతే. సో మీరైతే ఇదే వృత్తిలో ఉంటున్నారు. ఇప్పుడు మిషనరీ ఏంటి, అసలు రా మెటీరియల్ మీరు ఎక్కడ నుంచి తెచ్చుకుంటారు? విజయనగరం నుంచి తెచ్చుకుంటాం సార్ రా మెటీరియల్ అంతా. దానికి కావాల్సిన షీట్ కానీ, పాత స్క్రాప్ కానీ ఏదైనా విజయనగరం నుంచి తెచ్చుకుంటాం. మార్కెట్ అంతా మాకు విజయనగరం నుంచి తెచ్చుకుని దాన్ని మళ్ళీ అక్కడ ఎవరికి కావాలంటే వాళ్ళకి సేల్స్.
అయితే గతంలో ఉన్న వాళ్ళంతా ఏమయ్యారు అసలు వీళ్ళంతా పని చేసేవారు ఇప్పుడు వేరే చాలా వరకు వృత్తి మార్చేసుకున్నారండి. చేసి గిట్టుబడి ధరలు లేక కొంచెం చేయగలిగిన వాళ్ళు వేరే వృత్తిలో కార్పెంటర్ పని అనగా సిమెంట్ పనిలోకి వీటిలోకి మారిపోయారు అన్నమాట. మీరు చెప్పండి అసలు మీరు ఏ ఏ వస్తువులు తయారు చేస్తుంటారు ఈ వృత్తిలో? ఇత్తడి వస్తువులు అంటే అన్నీ తయారు చేస్తుంటండి. సారి సామాన్లకు సంబంధించి బిందులు, డేగిసాలు, అండాలు, గిన్నెలు, చెంబులు, ఈ గ్లాసులు ఇవన్నీ తయారు చేస్తాం. అవి కాకుండా టెంపుల్ వర్క్ మొత్తం అంతా చేస్తాం అనమాట. మకర తోరణాలు అవనియండి, పంచలోహ విగ్రహాలు అవనియండి, ధ్వజస్తంభాలు అవనియండి, ఇంకా మొత్తం టెంపుల్ తాలూకు బ్రాస్ అండ్ వెండి వర్క్ ఏదైనా సరే ఇక్కడ కంప్లీట్గా చేస్తాం మేము. అన్ని వర్క్లు చేస్తాం అనమాట అన్నీ కూడా. అయితే మీకు ఏ ఏ ప్రాంతాల నుంచి ప్రస్తుతానికి ఆర్డర్స్ వస్తున్నాయి? ఇప్పుడు ఆర్డర్స్ అంటే మాకు ఎక్కువ ఆంధ్రాలో అయితే ఈ వాడకం అనేది బాగా తగ్గిపోయిందండి. వీళ్ళు పుల్లని చూసి నక్క వాడ పెట్టుకున్నది ఏంటంటే ఈ స్టీలు, ఈ ప్లాస్టిక్ ఇవి వాడకం లేదు, తేలిగ్గా ఉంటుంది, తక్కువ డబ్బులకు వచ్చేస్తుంది వాడుకుంటున్నారు తప్ప అది వాడితే ఎంత ప్రమాదం అనేది, ఇది వాడితే ఎంత మంచిది అనేది తెలుసుకోలేకపోతున్నారు. ఒరిస్సా అయితే మాత్రం కంపల్సరీ ఇది వాడుతున్నారు. ఒరిస్సా వాళ్ళు ఇప్పుడు పని నడుస్తుందండి ఈ ఊర్లోని, ఇప్పుడు 40 కుటుంబాలు కూడా బతుకుతున్నాయి అంటే ఒరిస్సా వల్ల ఎక్కువ అవుతుంది. మాకు 99% ఒరిస్సా ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఇక్కడ నుంచి వర్క్ ఇదంతా. వాళ్ళు కూడా కంప్లీట్గా ఇత్తడి రాగే వాడుతారు, మిగతా లోహం అనేది వాళ్ళు వాడరు. ఇత్తడి రాగి కొంచెం ఆ ప్రాధాన్యత ఉంది బట్టి ఈ రోజు కూడా ఈ 40 కుటుంబాలు నిలబడడానికి కూడా ఆధారమైంది. మన ఆంధ్రాలో ఏంటంటే ఈ ఇత్తడి వాడకం అనేది ఏంటంటే ఎందుకు సారి పోయిన అప్పుడు పూర్వం ఏం చేశారు, ఆడపిల్లకి కంపల్సరీగా సారి పెట్టేవారు. దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇత్తడి అనేది ఇంట్లో ఉంటే సైంటిఫిక్గా చాలామంది, ఎందుకంటే ఇత్తడి బల్ల మీద పేర్చుకున్నందువల్ల ఆకర్షణ ఒకటే కాదు, దానివల్ల పాజిటివ్ ఎనర్జీ వచ్చి మన శరీరానికి చాలా మంచి జరుగుతుంది. ఒకటే ఇత్తడిలో వాడడం వల్ల మన నీటి ఇప్పుడు వాతావరణం మారిన తర్వాత నీరు బురదలుగా వచ్చి వచ్చిన దాంట్లో ఏ కెమికల్ ఉన్నా సరే ఇత్తడి, ఈ రాగి, కంచు అనే లోహాలు వాటిని లాక్కుంటాయి, విష పదార్థాలు లాక్కొని మంచినీటిని మనకి మంచి పదార్థాలను మనకు అందించడంలో ఇత్తడి లోహాలని మనకు దోహదపడతాయి బాగా. అది ప్లాస్టిక్లో, స్టీల్లోగా అది మనకు ఉండదు. అది మనకు తెలుసుకోలేకపోతున్నాం. ఏంటంటే బరువు అయిపోతుంది, ఇది మాటకు తోముకోవడం ఎందుకని ఇదని. ఇంకోటి ఏంటంటే ఆడపిల్ల సారి ఇచ్చిన తర్వాత కష్టమో నష్టం వచ్చే కష్టకాలంలో కూడా తాకట్టు పెట్టుకోవడానికో దాన్ని నమ్ముకోవడానికో కూడా అవకాశం పడేది. అలాగా సారి పెట్టేవారు. ఆ సారి ఎందుకు పెడుతున్నారో కూడా ఇప్పుడు ఎవరికి తెలియదు, ఎందుకు పట్టుకెళ్ళి తెలియదు. ఎందుకు బ్యాంకులో డబ్బులు వేసుకొని ఇచ్చేయండి అని ఇదే మాట తప్ప అది ఎందుకు పెడుతున్నారని సాంప్రదాయాన్ని పూర్తిగా కనుమరుగైపోయినట్టు చేశారనమాట. అది పెద్దవాళ్ళు చెప్పట్లేదు, ఇప్పుడున్న తరానికి అసలు తెలియదు. మీ నెక్స్ట్ జనరేషన్కి మళ్ళీ ఇతర సామాన్లు తయారు చేసే విధానం నేర్పించే అవకాశం ఉందా? ఏంటంటే నాకు తెలిసినంత వరకు అయితే మధ్యలో కొంతవరకు బాగానే వెళ్ళింది, ఆ మధ్యలో ఆగిందండి. ఇప్పుడు మళ్ళీ కూడా కొద్దిగా వచ్చే అవకాశం ఉంది కానీ ఏంటంటే చేసే వాళ్ళకి ప్రోత్సహించేది ప్రభుత్వం ద్వారా నుంచి కానీ ఎవరి ద్వారా నుంచి కానీ అది లేదు. మాకేంటంటే ఇప్పుడు ఏదో ఆల్రెడీ ఇప్పుడు కొన్ని ఇప్పుడు మన రాష్ట్రం అంటే వెనకబడదు, కానీ మిగతా రాష్ట్రాలన్నీ ఆల్రెడీ తెలుసుకొని ఈ డాక్టర్ అని సైంటిస్టులు అయినా ఇప్పుడు ఆల్రెడీ చెప్తున్నారు, లోహాలు వాడండి, ఇత్తడి రాగి కొంచెం వాడండి, వాడితే మనకు శరీరానికి ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పడం వల్ల అన్ని రాష్ట్రాలు కూడా ముందుకు వచ్చి కొండను బట్టి ఇప్పుడు అవుతున్నాయి. కాకపోతే మా దగ్గర పెట్టుబడి పెట్టుకోవడానికి మాకు అవకాశం లేదు. మా దగ్గర పెట్టుబడి పెట్టి ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు వరుస పంపించాలంటే ఒక 100 సాల్తీలో లేకపోతే 1000 కేజీలో పంపించాలి. 1-2 పంపించలేం కదా. ఇక్కడ అనుకోండి 1-2 కొనుక్కున్నా మాకు అవకాశం వచ్చింది. ఆ అవకాశం ఇక్కడ లేదు. మన ఆంధ్రాలో అయితే అసలు 10% మందే కొంటున్నారు, 90% మంది అసలు వాడడం మానేశారు. ఏదో సోయింగ్కి ఏంటంటే కొంటున్నారు, వీళ్ళు పూజ సామాన్లు ఆ పూజ వరకు రత్నం దగ్గర ఓడుకుంటున్నారు, సోగదిలో పెట్టడం వరకే తప్ప పెద్ద ఐటమ్స్ ఏవి కొనట్లేదు, వాడటం లేదు. దానివల్ల మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. కానీ నెక్స్ట్ వచ్చే రాబోయే తరం కూడా ఈ లోహాలు అనేవి వాడకపోతే, నేను చెప్పేది కాదు, ఇప్పుడు సైంటిఫిక్గా ప్రతి వాళ్ళు చెప్తున్నారు, ప్రతి సైంటిస్ట్ డాక్టర్స్ కూడా రాగి వాటర్ బాటిల్నే వాడండి, రాగి ఇవే వాడండి, రాగి బిందెలో నీళ్ళు తాగని చెప్తున్నారు. రాబోయే 2050 కల్లా ఇదే లోహాలు కానీ మళ్ళీ పూర్వం మనం ఎలా బతికాం అలాగే బతకపోతే మాత్రం మనిషి ఆరోగ్యం ఇంకా క్షీణించిపోద్ది. మాకేవో పనులు వచ్చేస్తాయని కాదు, అందుకని మేము ఏంటంటే ఈ పని అంటే ప్రీతి మీద మా తాత ముత్తాతల నుంచి వచ్చింది. ఇది ఇక్కడ నుంచి ఎక్కడంటే మీరు చెప్పినట్టుగా ఏంటంటే ఎంతోమంది రాజుల దగ్గర నుండి సింహాసనాలు ఇది చేసుకుని బ్రిటిష్ పరిపాలనలో ఇక్కడికి ఆయుధ కర్మాగారం ఉండేదని మా తాత ముత్తాతలు చెప్పుకునేవారు. అంత చరిత్ర గల ఊరు అనమాట ఇది. ఈ ఆంధ్రప్రదేశ్కే చాలా మొట్టమొదటి ఇత్తడి పుట్టింది అనేది ఏంటంటే బుధరాయ వలస ప్రాముఖ్యత. అలాంటి ఏంటంటే 300 కుటుంబాలు మా నాన్నగారు తాతగారు చెప్పిన టైంలో ఉండే. ఇప్పుడు మాకు వచ్చేసరికి ఇప్పుడు 40-50 కుటుంబాల కంటే ఎక్కువ లేవు. ఎందుకంటే వారు కార్పెంటర్ పనికి, సిమెంట్ ఇది కాపీ పనికి, వెల్డింగ్ వర్క్కి, అదే వేరే వర్క్ల్లోకి వెళ్ళిపోతే సాయంత్రం 800-1000 ఇచ్చేస్తుంటే ఎందుకు యాతన అనేసి వెళ్ళిపోతారు. మేము ఏంటంటే దీని మీద మొక్కు వల్ల ప్రీతి వల్ల వదలలేక ఇంకా దీన్నే కొనసాగిస్తాను. అంటే ఎప్పటికైనా దీనికి ఒక మెరిట్ తీసుకురావాలని, ఇంత వైభవంగా జరిగే ఈ ఊరు మళ్ళీ పూర్వవైభవం వస్తుందని ఆశతో, ఏ ప్రభుత్వమైనా ఎవరైనా వచ్చి ఆదుకోరేమో అన్న ఆశతో కూడా మేము దీన్ని కొనసాగిస్తూ ఉన్నామండి.
సో ఇది వారు చెప్తున్నారు. అంటే ప్రభుత్వాలు ప్రోత్సహించకపోవడం ఒక ఎత్తు అయితే, ప్రజలు కూడా వేరే వస్తువులు అంటే అటు స్టీల్ కావచ్చు, అదేవిధంగా సిల్వర్ ఇటువంటి వస్తువులకు మళ్ళడం వారంటే తెలుసుకోలేకపోవడం, అంటే ఇతరులతో ఉన్నటువంటి ప్రయోజనాలు తెలుసుకోలేకపోవడం కూడా కారణం కావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఇప్పటికే ఒడిశా అదేవిధంగా మిగతా రాష్ట్రాలు కూడా ఇత్తడి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నాయి. కానీ మన రాష్ట్రంలో ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుసుకుంటే ఈ యొక్క పరిశ్రమలకి చేయూతనిచ్చినట్టు అవుతుంది. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని వారు చెబుతున్నారు. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం. For more videos like this, subscribe Big TV channel.